భూసేకరణ పేరుతో గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు నెల్లూరి శేషగిరమ్మను సిఆర్డీఏ రోడ్డున పడేసిందని, దీంతో ఆమె కారుణ్య మరణానికి అనుమతించమంటూ కోర్టుకు వెళ్ళిందని చెబుతూ ఈవిడ కోర్టుకు వెళ్ళిన విషయం దాదాపు అన్ని పేపర్లో వచ్చింది, ఇంక్లూడింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. అది వార్త కదా. కోర్టుకు వెళ్ళింది, కోర్టులో దాన్ని టేకప్ చేశారు కూడా. అంటే కారుణ్య మరణం ప్రసాదించండి అని చెప్పి ఆవిడ కోర్టుకు వెళ్ళిన విషయం వాస్తవం. కానీ ఎట్లా రాస్తాడంటే ఆమె కారుణ్య మరణానికి అనుమతించమంటూ కోర్టుకు వెళ్ళిందని చెబుతూ, అంటే అది అబద్ధమైనట్టుగా అన్నమాట. రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకున్నారు మీరు, రైతులు భాగస్వాములు అని చెప్పి. ఇప్పుడు నిబంధనల ప్రకారం మేము ఏమో మీకు టీడీఆర్ బాండ్ అని ఒక కాగితం ఇస్తాం, ఆ కాగితం తీసుకుని తిరగండి అని చెప్తున్నారు అనే చెప్పాను నేను. వీళ్ళు వివరణ పేరుతోటి, మిస్లీడింగ్ అనే పేరుతోటి మళ్ళీ అదే విషయాలు చెప్పారు. ఒక వృద్ధురాలికి 5 సెంట్ల భూమిని అక్కడ ఉండే ఆవిడని తీసుకున్నారు మీరు. తీసుకున్న తర్వాత ఆవిడ ఎక్కడ ఉండాలి ఏమిటి అనే దానికి సంబంధించి సమస్యలు ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం కన్సర్న్ తోటి చూడండి అని చెప్తే అప్రమత్తంగా ఉండాలి అందరూ. మీకు ఒకసారి భూమి ఇచ్చారు కాబట్టి ఇక మీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తారనమాట. ఇంతకుముందు ఒక వీడియో చేశాను నేను. ఒక రైతుకి 25 ఎకరాలు తీసుకొని ఇంతవరకు అతనికి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదు. 8 ఏళ్ళు అయింది. అయినా కూడా ఇప్పటికీ వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉందంటే, మీరు గతి లేక ఇచ్చారు, మీరు మా దగ్గరికి మా ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉండండి, మాకు తోచినప్పుడు ఇస్తాం అనేటువంటి యాటిట్యూడ్లో ఉన్నారు. ఆ వీడియోలో కూడా చెప్పాను నేను, ఆ 25 ఎకరాల రైతుకు సంబంధించిన వీడియోలో కూడా అతనే చెప్పాడు, నేను చెప్పటం కాదు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జోక్యం చేసుకున్నా పని కాలేదు, మాజీ మండలి చైర్మన్ షరీఫ్ గారు జోక్యం చేసుకున్నా కాలేదు. ఇప్పటికీ కాలా చెప్తున్నాను నేను, ఇంకా కాలా. నేను దాని గురించి మళ్ళీ మాట్లాడలేదు. కొంత టైం ఇద్దాం, మనం తొందరపడకూడదు అని.